దానం నాగేందర్ తీరుపై కాంగ్రెస్ అధిష్టానం అసంతృప్తిగా ఉందా? దానం వ్యవహారంపై ఆచితూచి ఉండాలని కాంగ్రెస్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆయన విషయంలో గాంధీ భవన్ ఎందుకు సైలెంట్ అయినట్లు? ఇంతకీ దానంపై కాంగ్రెస్ పార్టీ ఎందుకు అసంతృప్తిగా ఉంది? దానం తీరుతో పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? అది తెలియాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హైదరాబాద్ లో మంచి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్. పార్టీ ప్రభుత్వంలో ఉన్నా తన కార్యక్రమాలతో సర్కార్కి చెడ్డ పేరు వస్తుందా అనేది అనవసరం. దానం స్టైల్ దానందే. మనసులో ఉన్నది సూటిగా చెప్పేస్తారు. అనేక సార్లు ఇది తేటతెల్లమైందే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ భూములను కాపాడేందుకు తీసుకొచ్చిన హైడ్రా పైన దానం నాగేందర్ ఎలా స్పందించారో అందరికీ తెలిసిందే. ఇలా దానం ఒక్కటని కాదు, అనేక విషయాల్లో ఇలాగే చేశారు. ఈ విషయాలను వేటిని ప్రభుత్వం పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈ మధ్య ఆయన లీకులు ఇస్తున్నారట. ఈ లీకులతో పార్టీకి ప్రభుత్వానికి నష్టం జరుగుతుందట. గత అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అంతటితో ఆగకుండా సాధారణ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై పోటీ చేశాడు. ఆ ఎన్నికల్లో ఓడిపోయినా నాడు ఎంపీగా పోటీ చేయడమే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశం హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మిగతా 9 మంది ఎమ్మెల్యేలు దానం నాగేందర్ వైపే చూస్తున్నారు. కడియం సహా మిగతా 8 మంది తాము పార్టీ మారలేదని చెప్పుకునేందుకు అవకాశం ఉంది. కానీ దానం నాగేందర్ విషయం అలా కాదు. కాంగ్రెస్ పార్టీ గుర్తుపైనే ఎన్నికల్లో పోటీ చేయడంతో మిగతా వారిలా అభివృద్ధి కోసం కలిసాం అని చెప్పేందుకు వీల్లేదు. దాంతో దానంపై అనర్హత వేటు పడుతుంది. ఆయన రాజీనామా చేసి బైపోల్కి వెళ్తారనే చర్చ సాగుతుంది. బైపోల్ వచ్చినా ఇబ్బందేమీ లేదని, గెలుస్తామనే ధీమా పార్టీకి ప్రభుత్వానికి ఉంది. అయితే దానం లీకులు మాత్రం పార్టీని డ్యామేజ్ చేస్తున్నాయనే చర్చ మొదలైంది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, రాజీనామా చేసిన తర్వాత దానం నాగేందర్కి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తారనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇది దానం నాగేందర్ స్వయంగా లీకులు ఇచ్చి రాపిస్తున్నారనే చర్చ ఇప్పుడు పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుంది. అధిష్టానం చెప్పని విషయాన్ని, కనీసం చర్చించిన విషయాన్ని కావాలనే దానం ప్రచారం చేస్తుండడంతో సీఎం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. దానం చేస్తున్న పనితో పార్టీకి నెగిటివ్ అయ్యేట్లు సీఎం రేవంత్ భావిస్తున్నాడట. ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓడిపోతామన్న భయంతోనే దానంకి కాకుండా మరొకరికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తారని, అందుకే ఎమ్మెల్సీ, మంత్రి అంటూ ప్రచారం చేస్తున్నారన్న టాక్ ప్రజల్లోకి వెళ్తే పార్టీకి నష్టం జరుగుతుందని అనుకుంటున్నారట సీఎం. అందుకే దానం లీకులపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. దానం నాగేందర్ పై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ కావడమే కాకుండా ఆయన వ్యవహారంపై జాగ్రత్తగా ఉండాలని పీసీసీతో పాటు ముఖ్య నాయకులకు సూచించినట్లు తెలుస్తోంది. బైపోల్ వచ్చినా ఇప్పుడే రావని ఇంకా సమయం ఉంది. మరి ఇప్పుడే దానం నాగేందర్ ఎందుకు లీకులు ఇచ్చి వార్తలు రాయించుకుంటున్నట్లు? చూడాలి మరి దానం ఎపిసోడ్ ఎటువైపు వెళ్తుందో.